వెల్కమ్ టు ఫీచర్స్ ఇండియా. ఈరోజు మనతో వెంకటేశ్వర హ్యాచరీస్ జిఎం నిగర్వి మృదు స్వభావి మంచితనానికి మరో రూపం కేజీ ఆనంద్ గారు ఉన్నారు. ఆయన అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు పౌల్ట్రీ పరిశ్రమ ఇండియాలో ఎలా ఉంది, ఎలా తన ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్తారు? పౌల్ట్రీ రంగం గురించి ఆలోచించాలంటండి, దరిదాపులో 1,00,000 కోట్ల సంవత్సరానికి ఉత్పత్తి, 50 లక్షల జనాభాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది. స్పెషలీ రూరల్ ఇండియాలో మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వాళ్ళకు, యాడ్ ఆన్ ఇన్కమ్ ఇస్తున్న వాళ్ళకు మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ ఇవ్వడము, పిల్లలకన్నా సరే పెద్దవాళ్ళకన్నా సరే మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చేది పౌల్ట్రీ ఉందండి. ఆ ఎగ్స్ దానివల్ల మన భారతదేశమే ఇవాళ ప్రపంచంలో 3వ స్థానంలో గుడ్ల ప్రొడక్షన్కు, 4వ స్థానంలో చికెన్ ప్రొడక్షన్కు ఉంది. మన పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇప్పటికీ ఇంకా 55 గుడ్లే అని చెప్పాలి. మనకి ఇంకా రాబోయే సంవత్సరాల్లో 3 ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే న్యూట్రిషన్ రికమెండేషన్ 180 గుడ్లు తినాలని ఉంది. అట్లాగే చికెన్కి వచ్చేవరకు ప్రస్తుతానికి 3.5 కిలో ఉంది. రాబోయే సంవత్సరంలో 9 కిలోల దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా కానీ పౌల్ట్రీ రంగము భారతదేశానికి, స్పెషలీ గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయోగమైన రంగమని భావిస్తున్నానండి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు 180 ఫర్ క్యాపిటల్ మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా మన భారతదేశమైనటువంటి పాకిస్తాన్ మనకంటే చాలా ముందంజలో ఉంది. అలాగే మిగతా కంట్రీస్ కూడా ఎగ్ కన్జంప్షన్లో చాలా ముందడుగు వేస్తుంది. అయితే మన భారతదేశం చాలా వెనుకబడి ఉంది ఆ విషయంలో. దానికి గల కారణాలను మీరు ఏంటంటే మీరు విశ్లేషిస్తున్నారు? ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుతుందండి, మనం ఒక కంట్రీ అన్నాక ఇది పెద్ద కాంటినెంట్ అండి. లెంత్ బ్రెడ్త్ మీరు ఇటుపక్క నుంచి తీసుకుని దాదాపులో 3,000 కిలోమీటర్ల స్ప్రెడ్ అవుట్ ఉందండి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపులో 6 లక్షల గ్రామీణ స్మాల్ విలేజెస్ ఉన్నాయి. 62 పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకు ఏదైనా పెరిషబుల్ ప్రోడక్ట్స్ మనకి ఇప్పటికీ ఏంటంటే గుడ్లు, చికెన్ మనము కన్జంప్షన్ అయినా కొంటాం. అటువంటి చోట్ల మనం ఈ గుడ్లనన్నా చికెన్ అన్న అవైలబుల్ చేయాలంటే చాలా కష్టం. ఇవాళ నిజంగా అన్ని ప్రాంతాల్లో మనం అవైలబుల్ చేయగలిగితే 3-4 కూడా గ్రోత్ తీసుకురావచ్చు. కానీ లాజిస్టిక్స్, డిస్ట్రిబ్యూషను వల్ల మనకు అంత మనము పెంచడానికి అవకాశం. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే ఒకటి నాన్ వెజిటేరియన్ పాపులేషను, 2 చిన్న దేశాలు. భారతదేశం పెద్ద దేశం కాబట్టి ఈ లాజిస్టిక్స్ వల్ల మనకు టైం తీసుకుంటుంది. సార్, ఇప్పటికీ కూడా ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కూడా చూస్తే ఎగ్స్ సిటీ అంటే అర్బన్ ఏరియాస్లో బాగా మనకు దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంది. కానీ రూరల్ ఏరియాస్ వచ్చేప్పటికి ఇప్పటికీ కూడా ఎగ్స్ అవైలబిలిటీ తక్కువ ఉందని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది. దీన్ని మీరు ఎలా తిప్పుకొడతారు? ఒకవేళ నిజంగా ఇదే నిజమైతే ఆ రూరల్ ఏరియాస్లో కూడా ఎగ్స్ అవైలబిలిటీ పెంచేందుకు మీరు ఎటువంటి కృషి చేస్తారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇవాళ మీరు బాంబే తీసుకుంటే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ దాదాపు 300 గుడ్లు ఉందండి. అదే బాంబే నుంచి ఒక 50-20 కిలోమీటర్ వెళ్ళే గ్రామీణ ప్రజలకు వెళ్తే అక్కడ పర్ క్యాపిటల్ 30-40 కంటే ఎక్కువ ఉండదు. కారణం ఓన్లీ అవైలబిలిటీ. ఈ అవైలబిలిటీ ఎందుకు వచ్చిందంటేనండి, ఎక్కడైతే పౌల్ట్రీ పాపులేషన్ పెరిగిందో అది కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్లో వచ్చింది. ఇవాళ రావు గారు ఈ పౌల్ట్రీను స్టార్ట్ చేయడం 1970లో స్టార్ట్ చేసింది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ అన్నా, లేకపోతే తమిళనాడు అన్నా, మహారాష్ట్ర అన్నా, పంజాబ్ అన్నా లాంటి స్టేట్లో వచ్చింది. కానీ ఇవాళ మీరు బీహార్ అన్నా, యూపీ అన్నా, నార్త్ ఈస్ట్ అన్న అక్కడికి వెళ్తే ఇంకా పౌల్ట్రీ రాలేదు. రాబోయే సంవత్సరం రావడానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ మీకు ఎక్కడెక్కడైతే పౌల్ట్రీ పాపులేషన్ ఉందో అక్కడ కన్జంప్షన్ పెరుగుతుంది. దాన్ని బట్టి మీ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా సిటీస్లో ఎక్కువ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా తక్కువ ఉంది. నేను అనుకుంటున్నాను ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనండి, అంగన్వాడీ ప్రోగ్రామ్స్, దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇలాగే గవర్నమెంట్స్ వారు మిగతా గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 3-4 స్టేట్లే చేస్తున్నారు. అలా కాకుండా అన్ని స్టేట్స్ కూడా టేకప్ చేసి గుడ్లను మనం మిడ్ డే మీల్ ద్వారా, ఆ తర్వాత అంగన్వాడీ ప్రోగ్రామ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే ప్రతి స్టేట్లో కూడా మీకు కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగిన ఆటోమేటిక్గా చుట్టుపక్కల దగ్గరలో ప్రొడక్షన్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాయిలర్స్, ఇవాళ బ్రాయిలర్స్ మీకు కన్జంప్షన్ పెరగడంతో ప్రొడక్షన్ కూడా అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది. అలాగే గుడ్లు కూడా మీకు ఈ అంగన్వాడీ ప్రోగ్రామ్ ద్వారా అవైలబిలిటీ పెంచితే, కన్జంప్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా అన్ని ప్రాంతాలకు వస్తుందని భావిస్తానండి. 3 దశాబ్దాల కింద కనుక వెళ్తే మనం ఎగ్ రేటు ఇప్పుడు కనుక మనం పరిశీలిస్తే పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, పెరుగుదల. అంటే మిగతా కమోడిటీస్ కనుక చూస్తే అప్పటికిప్పటికి చాలా వేరియేషన్, చాలా పెరిగింది కూడా. కానీ ఈ ధరల స్థిరీకరణ అభావన అంటే, లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ అంటే ఈరోజు ఎగ్ అన్నది మాత్రం పెద్ద పెరగల. దీన్ని మీరు మీ విజయం కింద భావిస్తారు? ఇవాళ
పౌల్ట్రీ ఫార్మర్స్ నిలదొక్కున్నారంటే కారణం అంటే జెనెటిక్ గెయిన్స్. నేను ఇండస్ట్రీ చేరినప్పుడు కోడి గుడ్డు దాదాపులో సంవత్సరానికి 230-240 గుడ్లు పెట్టేది. అది దాదాపు ఇప్పుడు 310 నుంచి 315 గుడ్లు పెడుతుంది దాని జీవితకాలం, అంటే 72 వారాల్లో. ఆ ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్లే ఇవాళ ఫార్మర్స్ నిలదొక్కగలుగుతున్నారు. ప్లస్ ఎగ్స్, చికెన్ 2 కమోడిటీస్ మీరు తీసుకుంటే హైలీ ప్రైస్ సెన్సిటివ్. ఎక్కువ శాతము ఇది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే కన్జ్యూమ్ చేస్తారు. వారికి ప్రైస్ సెన్సిటివిటీ కూడా ఉంది. మీరు జనరల్గా మార్కెట్లో చూసే ఉంటారు, ఒక 20 రూపాయలు తీసుకెళ్ళి గుడ్లు కొంటాడు. అది ఆ 20 రూపాయల్లో 5 గుడ్లు వచ్చినా 4 గుడ్లు వచ్చినా బడ్జెట్ మాత్రం 20 రూపాయలు ఉంటుంది. ఆ టైప్లో ఉన్న కస్టమర్స్ కాబట్టి మనం ప్రైస్ ఎక్కువ పెంచడం వల్ల కస్టమర్ని పోగొట్టుకుంటాం, క్వాలిటీ ఫుడ్ మనం కస్టమర్కి ఇవ్వలేము. ఆ ఉద్దేశంతో జెనెటిక్ గెయిన్స్ వల్లే ఫార్మర్స్ నిలదొక్కున్నారు, ప్రాఫిట్ కోసం నా ఉద్దేశం లేరు. ఆ ప్రాంతం తీసుకుంటే మీరు ఇవాళ పౌల్ట్రీ కన్సంప్షన్ చాలా వరకు మీకు బాగుందంటే కారణం ఎక్కువ మంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే పౌల్ట్రీ కన్సంప్షన్ బాగుంది. ఇప్పుడు ఈ ధరల విషయానికి వస్తే ఇంకో ప్రస్తావన ఏంటంటే నా గుడ్డు నా ధర అనే ఒక నినాదం అంత ముందు బాగా ప్రబలంగా ఉంది. అయితే ఆ వాదన నుంచి ఇప్పుడు ఏమైనా కొద్దిగా డిలేట్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా, అంటే మీ సుదీర్ఘ అనుభవం ఉంటుంది. మీరు చెప్పినది కొంతవరకు సమంజసమేనండి. ఎందుకంటే 82-83లో మనం ఈ మూమెంట్ మొదలెట్టినప్పుడు ఫార్మర్స్ ఒక ఫెయిత్, ఒక బిలీఫ్, ప్రాబ్లీ ఫార్మర్స్ కూడా చిన్న ఫార్మర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, కొంతవరకు బ్లైండ్గా ఒక లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్ ఉండేది. అప్పుడు ఏది డిక్లరేషన్ ఇచ్చినా కానీ అందరూ కూడా మేము ఈ గుడ్డు ధర ఇది తప్పించి ఇంకో ధర తీసుకునే వాళ్ళం కాదని గట్టిగా నిలబడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అంటే గత 10 ఏళ్లలో ఏమైందంటే సంఖ్య పెరిగిందండి. ఒక ఫార్మర్ అప్పుడు 10,000 ఉన్న ఫార్మర్ దాదాపు 1-2 లక్షల కెపాసిటీకి వచ్చేసారు. దాంతో ఏంటంటే వాళ్ళకి కొన్ని కన్స్టెంట్స్, కొన్ని లిమిటేషన్స్ కూడా అయిపోయి, రోజుకు దానా ప్రొడ్యూస్ చేయడం అనండి, లేకపోతే కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళ ఫార్మ్కు చేయాలనుకోండి. దీనివల్ల కొంతవరకు వాళ్ళు కూడా ట్రేడింగ్ కమ్యూనిటీకు సపోర్ట్ చేయక తప్పట్లేదు. మూడోది ఏంటంటేనంటే ఈ వేరే ప్రాంతాల్లో పౌల్ట్రీ పెరగడం వల్ల, కన్జంప్షన్ దగ్గర పౌల్ట్రీ రావడం వల్ల కొంత ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కూడా కొంతవరకు తగ్గుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు చెప్పిన వాస్తవమే, ఇంకా మేము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముందు కాలంలో 82-83లో ఎంత కృషి చేస్తామో ఆ పద్ధతిలో మేము కృషి చేసి మళ్ళీ గుడ్డు ధర పెంచి, ఎందుకంటే ఇవాళ పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే గుడ్డు ఉత్పాదిస్తున్నారో వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు పాపం నిలదొక్కలేకపోతున్నారు. వాళ్ళకు ఒక మంచి ధర అందేటట్టు అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన ఖర్చుకు శ్రమ లభించేటట్టు చూసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ నుంచి మేము ఖచ్చితంగా ప్రయత్నించాలి. పౌల్ట్రీ రంగంలో విజయానికి మరో పేరు వెంకటేశ్వర హ్యాచరీస్. అది అసలు ఎలా స్థాపించారు, ఎలా ముందంజలోకి తీసుకెళ్లారు, ఈ పురోగతి ఎలా సాధించారు, కొంచెం క్లుప్తంగా మాకు వివరిస్తారు. పౌల్ట్రీ రంగం గురించి మాట్లాడితే అండి, పౌల్ట్రీ పితామహుడు డాక్టర్ బివి రావు గురించి ఖచ్చితంగా మనం నెమరేసుకోవాలి. వారు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయకముందు చాలా నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చినవారు. కానీ వారికి ఒక ఆశయము, ఒక విజన్ ఉందండి. వారు ఏంటంటే ఇండియా లాంటి కంట్రీలో మనం ప్రోటీన్ ప్రతి ఒక్కరికి అందజేయాలి. అప్పుడు మాల్ న్యూట్రిషన్, విలేజెస్లో చిన్నపిల్లలకు బ్లైండ్నెస్ ఇవన్నీ చూసి వాళ్ళు చాలా దానికి చెదించిపోయి నేను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా దీన్ని పౌల్ట్రీలో నేను సాధించాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ఏదో ఫారిన్ కంట్రీ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి దీన్ని ఇండియాలో పెడదామనే ఉద్దేశంతో వారు రాలేదు. వారు ఇండియన్ వాతావరణకు, ఇండియన్ కస్టమర్కు, ఇండియన్ ఫార్మర్కు వీలైన టెక్నాలజీని నేను తీసుకొస్తాననే ఉద్దేశంతో వారు కృషి చేశారు. ఆ టైంలోనే 1980sలో ప్యూర్ లైన్ తీసుకొచ్చి వారితో పాటు ఒక మంచి టీము తీసుకొచ్చి వారు కృషించి ఒక బ్రీడు, టోటల్ పౌల్ట్రీ సపోర్టు, వ్యాక్సిన్స్, దానికి కావాల్సిన అన్ని కంప్లీట్ ప్యాకేజ్గా వారు ఇచ్చారు. దాంతోపాటు ఫార్మర్స్కు మంచి రేట్ రావడం కోసం ఎన్ఈసీస్ అన్న సంస్థ కూడా స్థాపించారు. దీంతోపాటు వీరు ఫార్మర్స్ కూడా ఆయన మీద నమ్మకంతో ఆయన ఎలా చెప్తా అలా దాన్ని ఫాలో అప్పుకుంటూ రావడం వల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ, పౌల్ట్రీ ఫార్మింగ్ కమ్యూనిటీ, ఇండియన్ కన్జ్యూమర్కు అందరు కూడా ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఇవ్వగలిగామండి. ఎన్ఈసీసీ ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మన కంట్రీని మొత్తం 28 జోన్ల కింద డివైడ్ చేసి ఎన్ఈసీసీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని గురించి కొంచెం విధంగా మీరు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మిగతా అగ్రికల్చర్ కమోడిటీస్ ఏవి తీసుకున్నారంటేనండి, ప్రొడ్యూసర్కి వచ్చేది ఓన్లీ 30-35%. ఓన్లీ గుడ్ల వరకే. రావు గారు ఏంటంటే ఈ 30-35% వస్తే పౌల్ట్రీ ఫార్మర్ నెలకొన్నాడు కాబట్టి మనకు ఖచ్చితంగా రైతుకే మంచి ధర రావాలి. ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో ఆయనకు కన్జ్యూమర్లో ఉన్న దానిలో 70-75% రావాలనే ఉద్దేశంతో అప్పుడు ఎన్ఈసీసీ స్థాపించారండి. ఆ ఎన్ఈసీ స్థాపించినప్పుడు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గుడ్లు ప్రొడ్యూస్ చేస్తున్నారో
వాళ్ళకే గుడ్లు నిర్ణయించే హక్కు ఉంది అని దృఢంగా భావించి వారితో పాటు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ దానిలో మన రామారావు గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా కృషి చేసి ఈ సంస్థను స్థాపించి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. 82 నుంచి స్థాపించింది. దాదాపు 35 సంవత్సరాల నుంచి అందరికీ ఫార్మర్స్కు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి రేట్ ఇవ్వగలుగుతున్నాము. ఇంకా కూడా చేసేది ఉంది. ఏదన్నా సోషల్ ఆర్గనైజేషన్లో పని అయిపోయిందని చెప్పడానికి వీల్లేదు. ఇంకా కష్టపడాలి. కానీ ఒక దారి మనకు చూపించారు. ఆ దారిలో మనం అంతా కలిసి పనిచేస్తే ఈ ఇండస్ట్రీకు, ఫార్మింగ్ కమ్యూనిటీకు, కన్జ్యూమర్కు అందరికీ హెల్ప్ చేసిన వాడు అవుతాం. ఈరోజు విశాఖపట్నంలో మీరు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎటువంటి సమస్యల్ని మీరు డిస్కషన్ చేశారు? అలాగే మీరు భావి పందాల్లోకి వెళ్ళడానికి ఎటువంటి మార్గనిర్దేశం చేయడం జరిగింది? ఇవాళ ఈ మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు ఈ ప్రాంతాన్ని ఇంకో ఫ్రాంచైజీ వారు సర్వీస్ చేసేవారు. ఈ మధ్యకాలంలో వారు ఈ ప్రాంతానికి వారు ఇంకో బ్రీడ్ తీసుకొచ్చే ఉద్దేశంతో నేను ఫ్యూచర్లో ఈ ప్రాంతానికి నేను సర్వీస్ చేయాలన్న పద్ధతిలో వారు మాకు చెప్పడంతో వెంకటేశ్వర కూడా డైరెక్ట్గా మేము మా బ్యాబ్కాక్ బ్రీడ్ను తీసుకొచ్చి కస్టమర్కు డైరెక్ట్గా ఇచ్చేటట్టు, అట్లాగే మా ల్యాబ్ సర్వీసెస్, మా టెక్నికల్ సర్వీస్ డైరెక్ట్గా ఫార్మర్కి అందేటట్టు ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం. ఫార్మర్స్ అందరికీ మేము అష్యూరెన్స్ ఇచ్చాము. మేడం గారి ఉద్దేశం ఏంటంటే నంబర్ 1 క్వాలిటీ చిక్స్, నంబర్ 1 సర్వీసెస్ ఫార్మర్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా అందజేయాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర వాచ్ని డైరెక్ట్గా మార్కెటింగ్ చేయమన్నారు. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ పెద్ద హ్యాచరీస్ పెట్టబోతున్నాం, పేరెంట్ ఫామ్ పెట్టబోతున్నాం, మా ల్యాబ్స్ పెడతాం, మా డాక్టర్లు పెడతాం. ఏ రకమైన కూడా ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా కోస్టల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకందరికీ కూడా BV300 వాళ్ళకు సమయానికి కావాల్సిన క్వాంటిటీ, కావాల్సిన క్వాలిటీ, సరైన క్వాలిటీ వాళ్ళకి అందజేసే ప్రయత్నాల్లో మేము నిమగ్నం ఉన్నాము. సో ఇప్పుడు ఎగ్జిబిషన్లో కానీ చిక్స్ విషయంలో కానీ క్వాలిటీ యజమానులు ప్రజలకు సామాన్యంగా అందుబాటులో ఉండేటంగా కృషి చేస్తున్నారు. అయితే వీళ్ళు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ఆ సమస్యలు అందరికీ తెలిసిన విషయాలు. ఆ సమస్యని తీర్చడానికి మీ పరంగా ఎటువంటి కృషి చేస్తున్నారు? అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి అనుకోండి, వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని కూడా భరించి వాళ్ళు ముందుంచే వేసి ప్రజలకి అందజేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సైడ్ నుంచి ఎటువంటి కృషి? ఈ పౌల్ట్రీ ఫార్మర్ సమస్యల గురించి ఆలోచిస్తానండి. 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి దాణా ధరలు పెరగడం అన్నది ఒకటి, 2 డిజీజ్ ప్రాబ్లమ్స్ అన్నది 2. దాణా ధరల గురించి వచ్చిందంటే ముందు 2006 ముందు భారతదేశం ఒక ఐసోలేటెడ్గా ఉండేది. మన దాణా రేట్లు మన గుడ్డు రేటు వరకే ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఒక విలేజ్ లాగా అయింది. ఎక్కడ మీకు ఏ నిర్ణయం వచ్చినా కానీ దాని ఇంపాక్ట్ అన్ని దేశాలకు వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ జార్జ్ బుష్ గారు మొక్కజొన్నను ఎథనాల్ ప్రొడక్షన్ కోసం డైవర్ట్ చేయడం అన్న డిసిషన్ ఒకటి తీసుకున్నారు. దాంతో ఏమంటే దాదాపులో ఒక 85 మిలియన్ టన్స్ ఎథనాల్ కోసం డైవర్ట్ చేశారు. దాంతో ప్రపంచం అంతా కూడా ఒక షార్టేజ్ లాగా వచ్చేసి మీకు దాణా ధరలు ₹6, ₹7 ఉన్నది మొక్కజొన్న సడన్గా మీకు ₹16, ₹17 అయిపోయింది. అలాగే సోయాబీన్కి వచ్చేవాళ్ళకు బ్రెజిల్లోనూ అర్జెంటీనాలో ఫ్రాస్ట్ అటాక్ వచ్చి ఓవర్ నైట్ మీకు చైనాలో షార్టేజ్ ఉండడం వల్ల ఓవర్ నైట్ మీకు ₹18-19 సోయాబీన్ కేక్ ₹50 వెళ్ళిపోయింది. దీంతో గుడ్డు ధర అప్పటిదాకా మనకు ₹2.10, ₹2.10 ఉన్నారు గుడ్డు ధర కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సడన్గా మీకు ₹3.50 వెళ్ళిపోయింది. కానీ మనం కన్జ్యూమర్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంటే అంత ధర మనం పాస్ ఆన్ చేయడానికి అవకాశం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఎక్కువ శాతం మీకు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటున్నప్పుడు మనం అంత ధర చేయలేము. దానివల్ల కొంతవరకు ఫార్మర్స్ 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఇది కాకుండా ఏంటంటే ఈ మధ్య డిజీజ్ ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతున్నాయి. మీరు వినే ఉంటారు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని, లేకపోతే మిగతా ఎటువంటివన్నీ కూడా మనకే కాదు మొత్తం ప్రపంచానికి అన్ని కంట్రీస్లో కూడా ఈ కొత్త రోగాలు రావడము, దానివల్ల కొంతవరకు డిజీజ్ ప్రాబ్లం పెరిగి కొంతవరకు మోర్టాలిటీ ఉండడం వల్ల ఫార్మర్ కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. అదే ఉద్దేశంతో వెంకటేశ్వర దాన్ని వాళ్ళ ప్రాబ్లం తీర్చడం కోసమని వెంకటేశ్వర్ ఖచ్చితంగా మంచి ల్యాబ్స్ పెట్టి మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్ పెట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైప్ పెట్టుకొని మనకు మంచి టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చి ఫార్మర్స్కి ఎంతో కొంత మనం ప్రాబ్లం తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తాం. అలాగే NECC రేట్ నిర్ణయం పట్టుకొచ్చాలో వాళ్ళ వెనక మేము ఉండి తగినంత మా తరఫు నుంచి వారికి ఇంటర్జోనల్ కోఆర్డినేషన్ కన్నా, లేకపోతే మీటింగ్ కండక్ట్ చేయాలా, లేకపోతే మా తరఫు నుంచి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫార్మర్ చాలామంది ఆల్రెడీ చాలా కృషిస్తున్నారు. వైజాగ్ జోన్ కూడా తీసుకుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు. రామారావు గారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ముందుండి నా ఉద్దేశంలో ఇండస్ట్రీను
ఖచ్చితంగా మంచి దారి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. సార్, ఇండస్ట్రీ అనేటప్పటికీ ఈరోజు ప్రభుత్వం ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ కానీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది, వాటికి రాయితీలు ఇస్తుంది, ప్రోత్సాహం కూడా ఇస్తుంది. మరి పౌల్ట్రీ రంగానికి వచ్చేప్పటికి అటువంటి ప్రోత్సాహం కానీ రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి మీరు అందుతున్నారని మీరు భావిస్తున్నారా, లేక ఇంకా అందాలని మీరు కోరుకుంటున్నారా? మేము రాయితీ కన్నానండి ప్రభుత్వం దగ్గర నుంచి కోరేది ఏంటంటే గుడ్లు పోషకాహారము, స్పెషలీ విలేజెస్లో చిల్డ్రన్ కోసం చాలా మంచి ప్రోటీనిషియస్ ఆహారం అందరూ వరల్డ్ ఓవర్ రికగ్నైజ్ చేశారు. WHO రికమెండ్ కూడా చేసింది. ప్రతి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారండి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నారు. కానీ ఇంకా మాకు సపోర్ట్ చేసి మిడ్ డే మీల్లోను, అంగన్వాడీలోను, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోను ఎంతవరకు అంతవరకు గుడ్లను ఎక్కువ మనము కన్జంప్షన్ చేయించగలిగితే అటుపక్క కన్జ్యూమర్కు ఇటుపక్క పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఇద్దరికి సహాయం చేసిన వాడు అవుతారు. ఇప్పుడు ప్రచారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్స్ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా మీది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో ఈ ప్రమోషన్ యాక్టివిటీస్లో ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహకారం కోరుకుంటారు, మీ సైడ్ నుంచి ఎటువంటి ప్రచారం చేస్తున్నారు? మేము చేస్తున్నామండి ప్రతి సంవత్సరం. కానీ ఇంత పెద్ద ఇండస్ట్రీని ఇందాక చెప్పినట్టుగా 1,00,000 కోట్ల ఇండస్ట్రీకి 20 కోట్లు 25 కోట్లు మనం ప్రమోషన్లో పెడితే సరిపోనిది కాదు. ప్రతి ఫార్మరు నా ఉద్దేశంలో వారి ఫార్మ్స్లోనూ వారి మీటింగ్స్లోనూ, నా ఉద్దేశం వారి ఫంక్షన్స్లోనూ గుడ్లను డిస్ట్రిబ్యూట్ చేస్తూ గుడ్లను కన్జంప్షన్ పెడుతూ ఎంతో కొంత ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇంకా చేయవలసిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ వాడు కూడా వారి అన్ని ప్రోగ్రామ్స్ కూడా గుడ్ల గురించి, గుడ్ల ప్రాముఖ్యత గురించి మాకు అందరికీ కన్జ్యూమర్ చెప్తే బాగుంటుంది మా ఉద్దేశం. 3 దశాబ్దాల కిందే వెళ్ళాను. అప్పుడు యూత్ పౌల్ట్రీ రంగం వైపు ఆకర్షితులయ్యారు. కానీ ఇప్పుడు యూత్ పౌల్ట్రీ రంగం వైపు ఆకర్షితులయ్యి పెట్టడానికి ముందుకు వస్తున్నారని మీరు భావిస్తున్నారా, లేకపోతే యూత్ యాటిట్యూడ్లో మీరు మార్పులు కోరుకుంటున్నారు? లేదండి, ప్రతి ఫామ్లో కూడా యంగర్ జనరేషన్ వచ్చారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఏ ఫామ్లో తీసుకున్నా కానీ సెకండ్ జనరేషను ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కానీ ఫామ్లో కూర్చొని ఫామ్ మేనేజ్మెంట్ చూసుకుంటూ ఫామ్ వరకు వాళ్ళు ఫుల్ అటెన్షన్ ఇస్తున్నారు. నాకు చాలా సంతోషకర విషయం. ఇట్ షోస్ ప్రామిసు, దీని మీద ఉన్న కాన్ఫిడెన్స్ తెలుస్తుంది మనకు. ఖచ్చితంగా యంగర్ జనరేషన్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఐ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈ అనుభవంలో మీరు ఎన్నో సంఘటనలు చూసుంటారు. మీరు ఇప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీ మాకు ఏదైనా షేర్ చేసుకుంటారు? మే 14 NECC చేసామంటే ఆ ఫంక్షన్ అనేది అదొక పెద్ద పండుగ. సమ్మర్ టెంపరేచర్స్ దాదాపులో 43-44 డిగ్రీస్ ఉంటుంది. అయినా కానీ అదొక పెద్ద పండుగగా ప్రతి రీజన్లో కూడా ఇంక్లూడింగ్ వైజాగ్లో కూడా అందరు ఫార్మర్స్ వచ్చి గుడ్లను తీసుకెళ్ళి రోడ్డు మీద కావ్ వండో అని చెప్పి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడము, అందరూ దాన్ని ఒక పెద్ద పండుగ చేసుకోవడం చాలా సంతోషకర విషయం. అప్పటికి ఇప్పటికి కూడా ఫార్మర్ దానిలో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎంత పెద్ద ఫార్మర్స్ కోట్లలో ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ NECC డే వచ్చినప్పుడు మాత్రం రోడ్డు మీద నిలబడి ప్రతి వారికి కూడా గుడ్ల గురించి మాట్లాడడం, గుడ్లు తినిపించడం అన్నది మాకు చాలా సంతోషకర విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికంటే మీ ఛానల్కి చాలా ధన్యవాదాలు. అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు కూడా అలంకార ఇంటర్వ్యూ ఇచ్చి మాకు సహకరించినందుకు మీకు మా మనస్ఫూర్తి ఆదరణ. నమస్కారం.